సోమవారపు సత్యనారాయణ గారు. ఈరోజు మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ మీద చర్చించుకొని పెద్దలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆమోదపరచుకోవడానికి మనందరం కూడా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా చాలా సంవత్సరాలుగా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాలు మరి జిఎస్టీ తీసుకురావాలి, ఒకే దేశానికి ఒక ట్యాక్స్ ఉండాలి, ప్రజలకు ఇబ్బందికరంగా మరి రాష్ట్రాల్లో విభేదాలు రాకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం మరి కార్లు కొనాలంటే ఇక్కడ నుంచి పాండిచేరికి వెళ్ళి కొనేవాళ్ళు, మరి అట్లాగే జనరేటర్స్ కొనాలన్నా కానీ ఇక్కడ నుండి పాండిచేరికి వెళ్ళి కొని అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు, ఎందుకంటే అక్కడ ట్యాక్సెస్ తక్కువ ఉన్నాయి కనుక. కన్జ్యూమర్స్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి కొనే దుస్థితి కూడా మనం చూసినాం ఇంతకాలం. మరి అట్లా జరగకుండా మరి అన్ని రాష్ట్రాల్లో ఒకే ట్యాక్స్ విధానం ఉండాలని, ఆ ట్యాక్స్ విధాన్ని దేశం మొత్తంగా మరి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ ట్యాక్స్ విధానాన్ని మరి విధించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపుగా మనకు 16-17 రకాల ట్యాక్సెస్ ఉన్నాయి. ఒక పర్సనల్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ తప్ప మిగతా ట్యాక్స్ అన్నిసి కూడా ఒక తాటిపైకి తీసుకురావడానికి మరి ఎన్ని ట్యాక్సెస్ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మరి అన్ని లెక్కలు కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఆ చిన్న ఇండస్ట్రీస్ కానీ మరి వ్యాపారస్తులు కానీ ఆ లెక్కలు మెయింటైన్ చేసి వాళ్ళకు బుక్స్ సబ్మిట్ చేసుడు, దాంట్లో ఇబ్బందుల పాలవడం చాలాసార్లు. అట్లా కాకుండా మరి ఒకే ట్యాక్స్ ఉంటే ఒకరే ఆ విధానాన్ని నడిపే విధంగా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా ఎంతో కంఫర్టబుల్గా ఉండే విధానాన్ని మనం ఈరోజు తీసుకొస్తున్నాం. ఇంకొకటి, ట్యాక్స్ విధానం లోపల కూడా చాలా వరకు మరి ఇంప్లిమెంటేషన్ లోపల అప్పుడప్పుడు దాని ఆ రూల్స్ను రకరకంగా చేసి ఎన్నో విధాలుగా వేరియేషన్స్ తీసుకొచ్చి కన్ఫ్యూజన్ తీసుకొచ్చి కూడా చాలామందికి ఎంటర్ప్రైనర్స్కు ఇబ్బందులు పెట్టిన మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇబ్బందులు పెట్టుడు మనకి ఈరోజు ఒకే ట్యాక్స్ విధానం రావడం వల్ల డిపార్ట్మెంట్స్ నుంచి ప్రజలకు ఇబ్బందులు కూడా మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఎక్కువ డిపార్ట్మెంట్స్ పెట్టి ఎక్కువ మందిని అఫీషియల్స్ ఈ కార్యక్రమంలో పెట్టడానికి అది కూడా రాష్ట్రాలకు భారమయ్యే విధంగా ఉంటుంది కనుక డిపార్ట్మెంట్స్ తగ్గి విధానం తగ్గినప్పుడు కూడా ఆ భారం కూడా రాష్ట్రాల మీద తగ్గే అవకాశం కూడా ఉంది. మరి ఈరోజు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి గూడ్స్ వెళ్ళే విషయంలో కూడా ఐజిఎస్టీ అని ఆ విధానాన్ని కూడా ప్రోత్సహించి దాంట్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాలు కూడా నిర్ణయించే విధానాన్ని కూడా మనం కౌన్సిల్ ద్వారా చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మనకింతకుముందు కొన్ని సౌకర్యాలు ఉండేది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా స్మాల్ ట్రేడర్స్ ఎవరైనా ఉన్నా, స్మాల్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళను ఒక రాయితీలు ఉండేది. మనకు 5 లక్షల లోపు ఏదైతే గూడ్స్ అమ్మే విధానం ఉందో వాళ్ళకు ఛార్జెస్ ఉండకపోయేది, మినహాయింపుడు ఉండేది. అట్లాగే 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎవరైతే ఇండస్ట్రీస్ నడుపుతారో వాళ్ళకి కేవలం 1% వాళ్ళకు ట్యాక్స్ ఉండేది. 20 లక్షల పైన పడ్డ వాళ్ళకి మట్టుకే మనకు వివిధ రకాల వ్యాట్ ఉండేది, 14.5%, కానీ 5% కానీ డిఫరెంట్గా ఆ ట్యాక్సెస్ విధానం ఉండేది. కానీ ఈరోజు జిఎస్టీ రావడం వలన ఈ విధాన్ని మనం అమలుపరిచే అవకాశం ఉండదు కనుక జిఎస్టీ ట్యాక్స్ పొందుపరిచినప్పుడే ఈ స్మాల్ ట్రేడర్స్ని కానీ స్మాల్ ఎంటర్ప్రైనర్స్ కానీ దాని నుంచి మినహాయించే ఒక ప్రొవిజన్ కూడా మనం దీంట్లో
చర్చించుకుంటే బాగుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా మనకు ముఖ్యంగా మనం ఇంకొకటి చూసుకున్నది ఏంటంటే, ఈరోజు మిగతా ట్యాక్స్ అని పోవడం వలన ఇప్పుడు ఇంతకుముందు కొంతమందికి ఈ ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఉండేది, వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఉండేది. లేకుంటే ఎక్సైజ్ డ్యూటీ 1.5 crores దాటిన తర్వాతనే ఎక్సైజ్ డ్యూటీ పడేది. కానీ ఈరోజు ఎక్సైజ్ డ్యూటీని కూడా దీంట్లోనే కవర్ చేస్తున్నాం కనుక ఆ కింద ఉన్న వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ దొరికిందో ఆ బెనిఫిట్ దొరకట్లేదు కనుక దాన్ని కూడా ఏ రకంగా వాళ్ళకు ఆ లాభం చేకూర్చాలనో అది కౌన్సిల్లో కూడా నిర్ణయించి, కౌన్సిల్ విధానాలు నిర్ణయించేటప్పుడు, ట్యాక్స్ నిర్ణయించేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లును మరి అందరూ కూడా మరి సంఘటితంగా ఆమోదించాలని, ఇది యునానిమస్గా ఆమోదించి మన రాష్ట్రం నుంచి పంపాలని నేను అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.